ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకోసం చెప్తున్నానంటే, ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నామంటే బిల్ అనేది చాలా ఖర్చు అవుతుంది అన్నమాట. అంటే లక్షల్లో అవ్వచ్చు, వేలల్లో అవ్వచ్చు. ఈ బిల్స్ అన్నీ కూడా అనవసరంగా మనం హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నాం అన్నమాట. అలా ఖర్చు పెట్టే కంటే నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళ వయసు ఒక 35 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉందనుకోండి, వాళ్ళకి మహా అయితే సంవత్సరానికి 18,000 నుంచి 20,000 మధ్యలో పడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కలిపితే 18,000 నుంచి 20,000 మధ్యలో అవుతుందన్నమాట సంవత్సరానికి వచ్చి ప్రీమియం. బేసిక్ అనమాట, ఏమీ లేకుండా, అంటే షుగరు, బీపీ అలాంటివి ఏమీ లేకుండా, అంటే బేసిక్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడనమాట. ఆ బెనిఫిట్స్కి కలిపితే వాళ్ళకి వచ్చేసి ఈ 18 నుంచి 20,000 వరకు పడుతుంది అనమాట. 18 నుంచి 20,000 18,000 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 365 రోజులకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 45 రూపాయలు పర్ డే పడుతుంది అనమాట. అంటే ఒక 45 రూపాయలతో 10 లక్షల రూపాయలు అనేది మనం కవరేజ్ ఇస్తున్నాం అనమాట. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, ఏ కంపెనీలో తీసుకున్నా ఇంతే అవుతుంది, అంతకు మించి పెద్ద ఎక్కువేం అవ్వదు. మీకు ఏదైనా అడిషనల్గా డిజీజెస్, అంటే ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక, షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి అడిషనల్గా ఉంటే కనుక అప్పుడు వాటికి యాడ్ చేసి ప్రీమియం అనేది ఎక్స్ట్రా పెడతారనమాట. మామూలుగా బేసిక్గా ఏమీ లేని ఒక సాధారణమైన పర్సన్, ఆరోగ్యంగా ఉన్న పర్సన్ని మామూలుగా మనం యాక్చువల్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటే రోజుకి వచ్చేసి 45 రూపాయలకి 10 లక్షల కవరేజ్ అనేది ఇస్తున్నారన్నమాట ఈ కంపెనీ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది బెస్ట్ అంటే, ప్రస్తుతం 90% అబోవ్ ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇస్తుందో ఆ కంపెనీస్ అన్నీ కూడా మనం బెస్ట్గా చెప్పొచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద కంపెనీ అయినటువంటి ఐసిఐసిఐ లంబార్డ్ అని చెప్పేసి ఇదొక బెస్ట్ సజెషన్. నా విషయంలో నేను ఎన్నుకున్నది ఏంటంటే, ఇది ఒక బెస్ట్ సజెషన్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా దీంట్లో కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, 2 అవర్స్ హాస్పిటలైజేషన్ అయినా కూడా హాస్పిటల్ బిల్స్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెల్త్ పాలసీ చేసిన తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కానీ ఫిజికల్ బాండ్ కానీ, లేదంటే ఒక సాఫ్ట్ కాపీ మొబైల్లో కానీ ఇస్తారు. అది వాళ్ళకి చూపిస్తున్నట్లయితే వాళ్ళు నెంబర్ ఎంటర్ చేసుకుని అక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. 5 to 90 minutes మధ్యలో వాళ్ళు మీకు హాస్పిటల్లో అడ్మిషన్ అనేది ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మీకు బేసిక్గా అసలు ఏమేమి కవర్ అవుతాయి దీంట్లో, అసలు తీసుకోవడం దేనికి అనే విషయం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్లిమిటెడ్ సమ్ ఇష్యూడ్ అని చెప్పేసి, అంటే సమ్ ఇష్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అని చెప్పాను కదా, దాన్ని సమ్ ఇష్యూడ్ అంటారు. మీరు 18-20,000తో ప్రీమియం తీసుకుంటే 10 లక్షలు ఇస్తున్నాం కదా, 10 లక్షల వరకు కూడా కవరేజ్ అనేది ఇస్తాడనమాట. అంటే 10 లక్షల్లో మేము చెప్పినటువంటి ఏ వ్యాధికైనా, అంటే డే 1 నుంచి కొన్ని కవర్ అవుతాయి. అంటే యాక్సిడెంట్లు, రోడ్డు, రైలు, ఎయిర్ కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ, ఎయిర్ యాక్సిడెంట్లు కానీ, వీటిలో ఏం జరిగినా కూడా ఈ రోజు తీసుకుంటే ఈ రోజు నుంచి కూడా కవర్ అవుతాయి అనమాట. అవి సమ్మిష్యూడ్ 10 లక్షల వరకు కూడా కవర్ అవుతాయి అనమాట. దాంతోపాటుగా ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. దాంట్లో ఒకటి ఏంటంటే, COVID-19 కరోనా చూసారా, కరోనాలో మనం చాలా వరకు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. దాంట్లో COVID-19 కూడా కవరేజ్ అనేది యాడ్ చేశాడు అనమాట. దాంతోపాటుగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాడంటే, ఈ ఐసిఐసిఐ లంబార్డ్కి దేశంలో ఇప్పుడు చూసినట్లయితే 16,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 16,000 నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటుగా సింగిల్ లేదా ప్రైవేట్ రూమ్ అనేది ఇస్తారన్నమాట. అంటే పేషెంట్కి షేరింగ్ లేకుండా సింగిల్ ప్రైవేట్ రూమ్ కావాలంటే ఇస్తారన్నమాట. దాంతోపాటుగా రూమ్ అనేది అప్గ్రేడ్ చేస్తారంటే, ఆ రూమ్ బాగాలేదనుకోండి, లేదంటే ఏసీ రూమ్ కావాలనుకుంటే తర్వాత రూమ్ కూడా సబ్జెక్ట్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు అప్గ్రేడ్ కూడా చేస్తారు కావాలంటే, నో ప్రాబ్లం. దానికి అయ్యే ఫీజు అంటే కూడా ఈ ఐసిఐసిఐ లంబార్డ్ అనే కంపెనీ వాళ్ళు పే చేస్తారన్నమాట. ఐసీయూ ఛార్జెస్ అంటే, ఐసీయూకి చూసుకుంటే ఐసీయూలో పేషెంట్ని అడ్మిట్ చేశారని చెప్తున్నారు. దానికి చాలా ఛార్జెస్ అవుతుంది. డేకి వచ్చి చాలా ఛార్జెస్ చేస్తారు. హాస్పిటల్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఆ ఐసీయూలో ఎంతైతే ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జెస్కి క్యాపింగ్ అనేది ఉండదన్నమాట. అంటే హైయర్ క్యాపింగ్ అనేది ఎంతవరకు తీసుకుంటామో, ఎంతవరకు లిమిట్ ఉన్నదో అని మాత్రం ఉండదన్నమాట. ఎంతైనా కూడా వాళ్ళు భరిస్తారన్నమాట. ఇంకా కొంతమంది హాస్పిటల్ ఇంటి దగ్గర ఉండే, అంటే హాస్పిటల్ పెట్టకపోయినా ఇంటి దగ్గరే ఉండే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అంటే కరోనా టైంలో ఇలా చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉంది. అలా ఇంటి దగ్గర చేయించుకున్న 90 days వరకు కూడా కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారనమాట. దాంతోపాటుగా పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే ఇంటి దగ్గర హాస్పిటల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటారు కొంతమంది హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత. అప్పుడు కూడా 180 రోజుల వరకు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ కూడా ఈ కంపెనీ వారు భరిస్తారనమాట. దాంతోపాటుగా ఆయుష్ ట్రీట్మెంట్స్, ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. దాంతోపాటుగా మీరు ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్, అంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ని వెంటనే కాల్ చేసి
లాంగ్ డిస్టెన్స్లో మీరు ఒకవేళ అంబులెన్స్లో ప్రయాణం చేసినట్లయితే దాన్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకుని బిల్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇంకా కొంతమంది బ్యారియాట్రిక్ సర్జరీస్ చేసుకుంటారు. అంటే బరువు పెరగడం వల్ల లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల కొంతమంది సర్జరీలు చేయించుకుంటారు. ఆ సర్జరీలకు కూడా ఈ ఖర్చు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనే వాళ్ళు, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ నంబర్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా కవర్ చేస్తున్నారు. దాంతోపాటుగా అన్లిమిటెడ్ రిఫిల్మెంట్, అంటే 10 లక్షలు ఎన్నిసార్లు అయినా మీరు మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. అంటే ఎన్నిసార్లు అయినా సరే మీకు సమ్ ఇష్యూడ్తో సంబంధం లేకుండా ఎన్నిసార్లు అయినా సరే, అంటే 5 సార్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, 5 సార్లు కూడా ఖర్చు పెట్టచ్చు అనమాట. దీనివల్ల అదే ఒక బెనిఫిట్ అనమాట. మీకు జనరల్గా మీకు మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటే రోబోస్టిక్ సర్జరీస్, అంటే కొంతమంది మోడర్న్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు అనమాట. అంటే లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట దీంట్లో. ఇంకా ఏంటంటే దాంతోపాటుగా సరోగసీ, అంటే కొంతమంది సరోగసీ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి వేరే వాళ్ళు బేబీని కనడం అని వాళ్ళు కూడా చేస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి అవి కూడా కవర్ అవుతాయి అనమాట. దీంట్లో సరోగసీ కూడా కవర్ అవుతాయి. ఇంకా వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు అనమాట వీళ్ళు. ఆ వెల్నెస్ ప్రోగ్రాంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 30% వరకు డిస్కౌంట్ ఇస్తారనమాట. దాంతోపాటుగా ప్రీమియం ఇప్పుడు ఈ సంవత్సరం కట్టేశారు 20,000, నెక్స్ట్ ఇయర్ కడుతున్నప్పుడు కూడా దాంట్లో 10% డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇంకా థర్డ్ ఇయర్ కట్టే పేమెంట్లో కూడా 15% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది మీకు అందరికీ కూడా ఈజీగా ప్రీమియం కట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇన్ఫినిటీ కేర్, అంటే ఎప్పుడైనా సరే లైఫ్లో వన్ టైం అనేది ఎంత ఖర్చు అయినా కూడా కంపెనీ పే చేస్తుంది అనమాట. అంటే అన్లిమిటెడ్, అంటే ₹1,00,00,000 అవని, ₹2,00,00,000 అవని ఒక్కసారి మాత్రం, అంటే ఒక్కసారి ఈ ఐసిఐసిఐ లంబార్డ్ కంపెనీ అనేది లైఫ్లో వన్ టైం పేషెంట్కి ఎంత ఖర్చు అయినా కూడా భరిస్తుంది అనమాట. దాంతోపాటుగా దీంట్లో కొన్ని యాడ్-ఆన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి పవర్ బూస్ట్ అనమాట. అవి యాడ్-ఆన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 10 lakhs ఉంది, వాడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనస్ 10 lakhs యాడ్ అయిపోతుంది, అంటే 20 lakhs అవుతుంది. అలా పవర్ బూస్టర్ అని చెప్పి యాడ్-ఆన్ రైడర్స్ అనమాట ఇవి. ఇన్ఫినిటీ కేర్, పవర్ బూస్టర్, డొమెస్టిక్ కేర్ అంబులెన్స్, జంప్ స్టార్ట్, క్లైమ్ ప్రొడక్టర్, రూమ్ మాడిఫైర్, నర్సింగ్ ఎట్ హోమ్, ఇవన్నీ యాడ్-ఆన్స్ కూడా ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మెటర్నిటీ కవర్ కూడా మనం కావాలంటే యాడ్-ఆన్ కింద యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇదివరకు అది 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది, ఇప్పుడు 1 year వెయిటింగ్ పీరియడ్ అనేది చేశాడు అనమాట. ఇవన్నీ కూడా మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరేమీ ఆలోచించకుండా ఇమీడియట్గా తీసుకోండి. తీసుకోవడం వల్ల మీకు మీ ఫ్యామిలీకి కూడా మంచి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. రేపొద్దున్న హాస్పిటలైజేషన్ అయ్యే ఖర్చు కూడా వీళ్ళు భరిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీ ప్రొడక్షన్ చాలా అవసరం అనమాట. ప్రత్యేకించి అందరూ కూడా శ్రద్ధ తీసుకుని ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీకు ఏమైనా సజెషన్ కావాలంటే నాకు కాల్ చేయండి, వెంటనే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.